ఎప్పుడో పోయిన అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందటి సంపుతా ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళకి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో ముచ్చుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారి ఇంట్లో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్, వేసి పారేద్దాం. చెవరుకా నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులు ఉంటాయి, ఒకదానే నరుక్కో. పొట్టేగాళ్ళు బుద్ధిగుంటారా. అయితే వేటో ఇటు సినిమా తీయండి. మైండ్నట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికిపడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? You don't know English na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెల్ని పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరి అట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టణంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి. నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళ వాయిద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా. బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయాలాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూసాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టేగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసా సార్. చేస్తావు, ఎందుకు చేయవు? అయినా ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకపో. అమ్మాయా కూతురు అనుకున్నారా? పెళ్ళమే. ఆగరా, వద్దండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకోపో. రండి. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడైతే భూపతి గారి పరువు పెన్నానదిలో కలిసినట్టే. కుర్రనాయుడు చెత్తలు చిన్నదే కాక వెంగళరెడ్డి మనకు అప్పచెప్పేస్తారా? పెచ్చమ్మట కొడగలారా. మరి భద్రా అన్న, ఎక్కడికి రా వెళ్తున్నారు? అన్న, ఆ వంశీని పండుని సీమ నుంచి తరిమేయమని చెప్తే ఈ నాయాళ్ళు వాళ్ళ చేతిలోని దెబ్బలు తినొచ్చారన్నా. తరిమేయమని చెప్పింది ఎవర్రా? నేనేనన్నా. నువ్వా? అంటే ఇంత చిన్న పని కూడా మీతో చెప్పడం ఎందుకని? వాళ్ళు మన అతిథులు. చెల్లెమ్మ మాట ఇచ్చింది వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయినా వాళ్ళను మనం కొట్టడం ఏంటి? ఆ వెంగళరెడ్డికి అప్పచెప్పడం ఏంటి? వాళ్ళు మన మనుషులని తెలిస్తే వాడు వాళ్ళను బతకనిస్తాడా? వెళ్ళి వెంటనే తీసుకురా. వాళ్ళకి ఏమైనా జరిగిందో? గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? మీ ఇంటికి వచ్చాం, మీ గెస్ట్ హౌస్కి వచ్చాం. మీ వాళ్ళను చిత్తంగా బాధ్యం, ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పిందెగానే రాలిపోతావు. అవును, మిమ్మల్ని ఎంగళరెడ్డి మనుషులు అక్కడ తీసుకుపోయి బాగా తోవారట. కంట్రోల్. ఇక్కడ అక్కడ తీసుకుపోయారా? చాలా మర్యాదగా తీసుకెళ్లారు. ఉప్మా పెసరెట్, చిల్లి గారెలు, చికెన్ కర్రీ పెట్టారు. పాపం వాళ్ళు చెప్తే గానీ మీ గురించి మాకు తెలియలేదండి. ఏం చెప్పాడు రా వాడు? మీరు పెళ్లి చేసే పరిస్థితులు లేరు, డబ్బుకు చాలా టైట్ గా ఉన్నారని చెప్పాడండి. పెళ్లి కూడా అతనే చేస్తారనండి. వాడేంట్రా మీ పెళ్లి చేసేది? ఓహో, మీరే చేస్తారా? రిలాక్స్. వీడికి ఉల్లిపాయ బాంబే దండగా ఆట బాంబెందుకు? దండాలు సమయానికి వచ్చావు కరెక్ట్ గా. ఈ ఇంటి భవిష్యత్తు ఎంతో చెప్పు. బొబ్బా సమీరం భజమైన సారం, సూదిలో దారం సందులో బేరం, కడపరెడ్డి మా తల్లి మీద ఆన త్వర కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ దబ 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 మంగళ వాద్యాలు మోగుతున్నాయి దొరా. ఇంకా ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు దొరా. మీ చెల్లి పెళ్లి గురించి ఊరు జనమంతా 10 కాలాల పాటు కూడై కూర్తారు దొరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి పరాఠా, కదలడు వదలడు, సిక్కడు దొరకడు, రాముడు భీముడు. కొండరాజు గారు, అన్న అడిగింది సినిమా పేర్లు కాదు, అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో ఆడుకుంటాడు దొరా.
కానీ దొరా అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలి ధాన్యం ఇచ్చి పంపించు. దొరా పప్పాస వీరం భజవీర సారం సూదిలో దారం సందులో బేరం. కుర్రో కుర్రు. అబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టాడండి! ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదాన్ని ఆపితే ఆగుద్దండి. ఏం వచ్చేది వేదికే? తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకేం భయము? అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము వాడు ఆ రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. డబ్బున్నాయాలా దొరుకుతా ఆయన అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు, ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు, ఇప్పుడు నిన్ను గుడక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టే చేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశ్రడం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవరి సైడ్ అయితే ఏంది బావా, ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేమంది లేడీస్ ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడు రా. అయితే మనం పుట్టలో పావులా పడి ఉండాల్సిందేనా బావా? ఉండాలా. సమయం వచ్చినప్పుడు ఉస్సున పైకి లేచి పడగిప్పల్లా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మన కోయిదరా. కుర్రో కుర్రు. అంబ పలుకు రంబ పలుకు త్రిషా పలుకు ఇలియానా పలుకు. కుర్రో కుర్రు. వందనాలు దొరా వందనాలు. రాపారా నీకోసమే చూస్తాను. ఏమి చాలా దినాలు అయిపోయినాయి. పాడుగాను మూటేందిరా కూర్చో. ఆ దొరా ఇదేంటి దొరా పులి పిచ్చలా ఉండేటోడివి నా కపిసలా మారిపోయినావు. సరే గాని మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారు, ఆయన జాతకం చెప్పు. చెబుతా అయ్యగారిది చెబుతా నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు. ఎప్ప మీద పోయి ఎప్పసారాకి కొండనెక్కిన కొండదేవరా ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా ఈ మధ్య మీ జాతకంలో చాలా మార్పులు వచ్చినాయి. మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఈయన చూసుకోవడమే కష్టం, ఈడెప్పుడు చూసాడు. మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా. దొరా మీకు ఈ నడి వయస్కులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా. కొత్త పిట్ట. అవునా? ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి. పెట్ట అని పెద్దగా అర్సాకంట్రా. ఇంటాయి బిడ్డ ఇరిచి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైదురా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. సరసా ఇంటాయి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగి కూడా చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా ఆపుకు పెంచిన ఇళ్ళకి రావు ఒళ్ళకి రావు కొప్పులో పూలెట్టినావు నీ చిచ్చిలకి చిల్లి బాగుంది దొరా పెట్ట. లేచించాలి కూసో కూసో. నా జాతకం చెప్పు, నువ్వు లోపలి పో. దొరా పెట్టన కూడా పక్కన కూర్చోబెట్టుకోండి, కొండదేవర కన్నేసి కనకరుతుంది. పెట్ట గురించి పబ్లిక్ లేదు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది. గెలుపు మీదే, అపజయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీది శోభనం నాది అన్నట్టు చెప్పాడు. అరే తూ, మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేది నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికినావు దొరా. కొండదేవర మీద ఆన. కొండదేవరా లేడు, బండదేవరా లేడు. మంచి జరక్కుంటే దేవుణ్ణి గురిక లెక్క చేయడి ఎంగల్రెడ్డి. ఓ లెక్క తీసుకొని బా. ఉయ్యొత్తాను దొరా. అంబ పలుకు రంబ పలుకు శ్రేయా పలుకు శారమి పలుకు నయన తారా పలుకు. అటు ఎక్కడికే? అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టకెళ్దాం. పాత చీర ఎందుకు, కట్టుకున్న చీర పెట్టుకోవాలి. కండ్లు మూసినా కండ్లు తెరిచినా హాడే కానొస్తాడు రా కోయిదరా భూపతి గాడు. కానీ నెత్తురు తాగితే గాని నాకు కంటి నిండా నిద్ర పట్టుదురా. ఇది ఇంక నిద్ర లేనట్టే.